యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హర్రర్ కామెడీ ది రాజాసాబ్. రాజాసాబ్ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అన్న దానిపై అభిమానుల మధ్య పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై చివరికి నిర్మాత ఎస్కేఎన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ విడుదలలో ఆలస్యం కావడానికి కారణం ఉత్తర భారత తెలుగు మార్కెటింగ్ టీంల మధ్య చర్చలు అని చెప్పారు. మొదటగా రెబల్ సాబ్ అనే ఎనర్జెటిక్ సాంగ్ ను ముందుగా విడుదల చేయాలనుకున్నా, కానీ ఉత్తర భారత పంపిణీదారులు మాత్రం ముందుగా మెలోడీ సాంగ్ రిలీజ్ చేయాలని సూచించారని చెప్పారు. ఈ భిన్నాభిప్రాయాల వల్లే చిన్న ఆలస్యం జరిగిందని అన్నారు. దక్షిణ భారత మార్కెట్లో సాధారణంగా లిరికల్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేసి పూర్తి సాంగ్ వీడియోలను థియేటర్స్ లో చూపిస్తారని, కానీ ఉత్తర భారత మార్కెట్లో మాత్రం పూర్తి వీడియో సాంగ్స్ ముందుగానే విడుదల చేస్తారని ఎస్కేఎన్ వివరించారు. అందుకే ఆలస్యం జరుగుతుందని తెలియజేశారు. ది రాజా సాబ్లో ఐటెం సాంగ్ ఉండదని, అయితే ఒక పవర్ఫుల్ హిందీ సాంగ్ రీమిక్ వర్షన్గా తీస్తున్నారని నిర్మాత తెలిపారు. ప్రతి సాంగ్ రిలీజ్ మధ్య 10 నుంచి 14 రోజుల గ్యాప్ ఇస్తారని, ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు ప్రతి సాంగ్ నుంచి మంచి మ్యూజిక్ అనుభవంతో ఆస్వాదించగలరని చెప్పారు. ఎస్కేఎన్ ప్రకారం ఫస్ట్ సింగిల్ నవంబర్ 3 లేదా 4 వారంలో విడుదల కానుంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ డిసెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో ది రాజా సాబ్ను 2026 జనవరి 9న సంక్రాంతి సీజన్లో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి టీం సన్నాహాలు చేస్తుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రెడ్డి కుమార్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. మొత్తానికి ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన తాజా అప్డేట్తో అభిమానులు ఊరట చెందుతున్నారు. మెలోడీ సాంగ్ రూపంలో రాబోయే ఈ ఫస్ట్ సింగిల్ ప్రభాస్ మ్యూజిక్ జర్నీకి కొత్త చాప్టర్గా నిలిచే అవకాశం ఉందంటున్నారు.